రాజు అయితే హాస్పిటల్‌కి వెళ్ళి కావ్య అబార్షన్ గురించి అయితే డాక్టర్‌తో మాట్లాడుతూ ఉంటాడనమాట. మేడం, నేను అబార్షన్ అనే విషయం నా భార్యకి చెప్పలేదు. మీరు కూడా చెప్పొద్దు. చెప్పకుండానే అబార్షన్ చేసేయండి. చెప్తే తను వినే రకం కాదు. మొండిగా బిడ్డను తీయించుకోకుండా ప్రాణాల మీదకి తెచ్చుకుంటుందని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ ఉంటారనమాట. ఇక డాక్టర్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఏం మాట్లాడుతున్నారండి? పేషెంట్‌కు తెలియకుండా బిడ్డని తీసేయడం క్రైమ్ అవుతుంది. అది కరెక్ట్ కాదండి అని చెప్పేసి అంటుందనమాట. ఇక రాజు అయితే రిక్వెస్ట్ చేసి మేడం ప్లీజ్ అబార్షన్ అయితే నా భార్య ఒప్పుకోదు. తనకు తెలియకుండానే తీసేయండి మేడం ప్లీజ్. కావాలంటే నేను మీ కాళ్ళు పట్టుకుంటానని చెప్పేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి లేచి వెళ్ళబోతూ ఉండగానే ఇక గుమ్మం దగ్గర ఉన్న కావ్యని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక ప్రియ కూడా రాజు గారు వద్దు ఆగండి అని చెప్పేసి అంటూనే ఇక రాజ్ షాక్ అవటం చూసి కావ్య వైపు తిరుగుతుందనమాట. ఇక కావ్య అంతా వినేసి షాక్ అయిపోతూ, మీరు నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది టెస్టుల కోసం కాదా, అబార్షన్ కోసమా అని చెప్పేసి నిలదీస్తూ ఉంటుంది రాజుని. ఇక రాజు అయితే కళావతి అది అది అని చెప్పేసి నసుగుతూ ఉండగానే ఇక కావ్య అయితే, ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు, అసలు ఏమనుకున్నారు, ఎందుకు నాకు అన్యాయం చేయాలనుకుంటున్నారు అని చెప్పేసి ఇక రాజు కాలర్ పట్టుకొని నిలదీస్తూ ఉంటుంది అనమాట. ఇక రాజు అయితే, చూడు కళావతి, ఒక భర్తగా చెప్తున్నాను, నేను చెప్పినట్లు చెయ్యి, ఎందుకు ఏంటి అని ప్రశ్నించుకో, సమాధానాలు నేను ఇప్పుడు చెప్పను. అసలు కడుపే రాలేదని అనుకుంటావో లేక ఏమనుకుంటావో నీ ఇష్టం, కానీ ఇప్పుడు మాత్రం నేను చెప్పినట్టు చేయాల్సిందని చెప్పేసి కఠినంగా చెప్తాడనమాట. అయినా కానీ కళావతి అయితే అస్సలు విందు. ఇక రాజు అయితే, కళావతి నువ్వు ఒప్పుకోవాల్సిందే అబార్షన్కి అని చెప్పేసి అనగానే కావ్య అయితే ఏడుపు ఆపేసి పౌరుషంగా, నా ప్రాణమైనా వదులుకుంటాను కానీ నా బిడ్డను వదులుకోను, చంపుకోను, ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పేసి వెళ్ళబోతుందనమాట. ఇక వెంటనే రాజు అయితే, కళావతి ఒకసారి నేను చెప్పేది విను, నేను చెప్పేది నీకు అర్థం కావడం లేదా అని చెప్పేసి అంటాడనమాట. నేను చెప్పేది మీకు అర్థం కావడం లేదా, నేను నా నిర్ణయం మార్చుకోను, ఏదైనా మార్చుకోవాలనుకుంటే అది మీ నిర్ణయం మార్చుకోండి అని చెప్పేసి కోపంగా ఆగకుండా అక్కడి నుంచి ఇంటికైతే వెళ్ళిపోద్ది అనమాట కావ్య. ఇక వెంటనే రాజు అయితే డాక్టర్ ప్రియాతో ఇప్పుడు తనని అబార్షన్కి ఒప్పించడానికి పెద్ద యుద్ధం చేయాలనేసి ఇక అక్కడి నుంచి అయితే బయలుదేరతాడనమాట. ఇక కళావతి అయితే ఆటోలో వెళ్ళిపోతుంది. ఇక రాజు కూడా వెనక్కి ఫాలో అవుతాడు. ఇక కళావతి అయితే ఇంట్లో పంచాయతీ అయితే పెట్టేస్తుందనమాట. చుట్టూ ఇంట్లో వాళ్ళంతా మూగుతారు. నన్ను హాస్పిటల్‌కి తీసుకెళ్ళింది ఆయన టెస్టుల కోసం కాదు, అబార్షన్ చేయించడం కోసం అని చెప్పేసి ఇంట్లో అందరి ముందు చెప్పి ఇక రాజునైతే దోషిగా నిలబెట్టేస్తుందనమాట. ఇక రాజు అయితే అసలు నిజం చెప్పకుండా, ఇదే నా తీర్పు, ఇదే నా నిర్ణయం, ఇది జరిగి తీరాలి అని చెప్పేసి కఠినంగా మాట్లాడుతూ ఉంటాడనమాట అందరి ముందు. ఇక రాజు కావ్యల మధ్య జరిగే గొడవ చూసి రుద్రాణి అయితే షాక్ అయిపోతుంది. ఇది కళా నిజమా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుందన్నమాట. ఇక రాజు అయితే కారణం ఎందుకని అడిగినా కానీ కారణం అయితే అస్సలు చెప్పాడు. ఇక కావ్య అయితే నా బిడ్డను దూరం చేయడానికి ఆయన ఇలా చేస్తున్నారని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇక సుభాష్ అపర్ణాదేవి వాళ్ళు కూడా రాజుని తప్పుగా అర్థం చేసుకుంటారు. ఇక రాజు మాత్రం నిజం చెప్తే కావ్య కూడా ఇంకా మొండిగా మారి ప్రాణాలకు లెక్క చేయకుండా అబార్షన్ చేయించుకోదనే ఉద్దేశంతోనే రాజు అయితే నిజం చెప్పకుండా దాచేస్తాడనమాట. ఇక ఈ పంచాయతీలో కావ్య తన పట్టు మీద ఉంటే రాజు మాత్రం తన మాట మీదే ఉంటాడనమాట. ఇక అప్పు కళ్యాణ్‌కైతే వాళ్ళకైతే నిజం తెలుసు కదా, కానీ వాళ్ళైతే సైలెంట్‌గా ఉంటారు. ఇక తర్వాత సుభాష్ అపర్ణాదేవి అయితే రాజుని అయితే అడుగుతూ ఉంటారనమాట. ఎందుకురా ఇలాంటి డెసిషన్ తీసుకున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉండగానే ఇక వాళ్ళిద్దరికీ నిజం చెప్తాడనమాట రాజు. కళావతి అబార్షన్ చేయించుకోకపోతే తన ప్రాణాలకే ప్రమాదం అని చెప్పేసి చెప్తాడనమాట. ఇక అపర్ణాదేవి అయితే కావ్య దగ్గరికి వెళ్ళి నువ్వు అబార్షన్ చేయించుకోవాలని చెప్పేసి అనగానే ఇక కావ్య కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. మీ అందరికీ ఏదో అయ్యింది, ఎందుకు నా బిడ్డను నాకు దూరం చేయాలనుకుంటున్నారని చెప్పేసి ఏడుస్తూ ఉంటుందన్నమాట. ఇక అపర్ణాదేవి ఎంత చెప్పినా కానీ ఇక కావ్య వినకపోయేసరికి కడుపులో ఉన్న బిడ్డకు ప్రాణం పోస్తే నీ ప్రాణాలే పోతాయి అని చెప్పేసి ఏడుస్తూ అపర్ణాదేవి అయితే నిజమైతే చెప్పేస్తానమాట. ఇక ఇంతలో సుభాష్ రాజు అయితే అక్కడికి రాగానే ఇక కావ్య అయితే ఏడుస్తూ రాజును పట్టుకొని, ఏమండి మీరు నా దగ్గర ఇంకేదో నిజం దాస్తున్నారు కదా, నన్ను మోసం చేస్తున్నారు కదా, కారణం ఇంకేదో ఉంది కదా అని చెప్పేసి అపర్ణాదేవి నిజం చెప్పినా కానీ నమ్మకుండా ఒక రాజుని అడుగుతూ ఉంటుందన్నమాట. నువ్వు బిడ్డని క్యారీ చేస్తే నీ ప్రాణాలే పోతాయని చెప్పేసి అపర్ణాదేవి చెప్పినా కానీ కళావతి అయితే నమ్మకుండా ఇంకేదో కారణం ఉందని చెప్పేసి భ్రమపడిపోతూ నా బిడ్డని వీళ్ళు చంపేస్తారని చెప్పేసి ఇక ఎలాగైనా ఇంట్లో నుంచి వెళ్ళిపోయి నా బిడ్డని నేను కాపాడుకుంటానని చెప్పేసి రాంగ్ డెసిషన్ కూడా తీసుకునే అవకాశం అయితే ఉందన్నమాట. ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ ఎపిసోడ్లో జరిగింది. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది మరి ఛానల్లో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.